వార్తలు చూద్దాం. ఏపీ నకిలీ మద్యం కేసులో కాసేపట్లో సిట్ విచారణకు జోగి రమేష్ కుమారులు రాజీవ్, రోహిత్, జోగి రాము కుమారులు జోగి రాకేష్, రామ్మోహన్ రావు హాజరు కానున్నారు. నకిలీ మద్యం కేసులో తండ్రుల పాత్రలో కొడుకుల ప్రమేయం ఉందని అనుమానంతో విచారణకు రావాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో సిట్ విచారణకు హాజరయ్యేందుకు ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడకు జోగి సోదరులు బయలుదేరారు. ఇక సిట్ విచారణకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, లక్ష్మీదుర్గ నకిలీ మద్యం కేసు సంబంధించి ఐదు ఎక్సైజ్ శాఖ అధికారులు సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే A1, A2గా ఉన్న అద్దెపల్లి ప్రదర్శన అరెస్ట్ చేయగా ఇటీవల కాలంలో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్, అతని సోదరుడు జోగి రాములు కూడా అరెస్ట్ చేశారు. వీరిని ఆ కస్టడీలో తీసుకుని కూడా విచారించారు. ఈ నేపథ్యంలో అనేక అంశాలు కూడా వారి నుంచి రాబట్టడం జరుగుతుంది. ప్రధానంగా అద్దెపల్లి ప్రదర్శన మొదటి నుంచి కూడా జోగి ప్రదర్శన అన్ని విధాలు అండగా ఉంది. గత ప్రభుత్వంలో ఎటువంటి అధికారుల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాడులు లేకుండా ప్రతి నెల లక్షల్లో మామూలు కూడా తీసుకొని గుర్తించారు. అందుకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు అలాగే లక్షల చేతులు మారిన బ్లాక్ మనీ అలాగే వైట్ మనీకి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. అయితే ఈ కేసుకు సంబంధించి తాజాగా ఇటు జోగి రమేష్ కుమారులు అదేవిధంగా జోగి రాము కుమారులు మొత్తం నలుగురిని కూడా విచారణ కావాలని చెప్పి సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో సేవల క్రితం విజయవాడ గుడారకాలలో ఉన్న ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి నలుగురు చేరుకున్నారు. ప్రస్తుతం లోపల విచారణ జరుగుతుంది. అందుకు మొదటి నుంచి కూడా జోగి రమేష్ ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదు, రాజకీయ కారణాలు అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చిన నేపథ్యంలో సీసీ కెమెరా ఫుటేజ్ కూడా సేకరించారు. అందులో కొన్ని సంఘటనలు జోగి బ్రదర్స్ అదేవిధంగా అద్దెపల్లి సమావేశమైన సమయంలో పిల్లలు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఆ సాక్ష్యాలు నేపథ్యంలోనే ఇప్పుడు అతను ఆ సమయాల్లో ఎవరు ఇచ్చారు, ఏ విధంగా జరిగింది, అదే కొన్ని డబ్బుల లావాదేవీలకు సంబంధించి కూడా వీరు జరిగినట్టు కూడా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆ లక్షల రూపాయలు ఈ 2 ద్వారా ఎవరు చెప్తే ఎవరు తీసుకొచ్చారు, అదేవిధంగా ఎవరి ద్వారా ఈ మొత్తం ఈ డబ్బులు ఎక్కడ ఆరోపించిన అంశాలపై కూడా ఇప్పుడు ఆధారాలు సేకరించేందుకు వీటి ద్వారా మరి కొంత సమాజం నుంచి తీసుకోవాలని భావించారు. అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత దీనికి సంబంధించి అరెస్ట్ చేస్తారా లేకపోతే ఈ ద్వారా ఇతరులు మరి కొంతమందిని ఇంజనీర్ చేస్తారనేది తేలాల్సి ఉంది వ్యక్తిగతంగా. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.